మల్టీపర్పస్ డ్రోన్, మల్టీ రోల్ డ్రోన్స్ అంటారు. ఇది సర్వైలెన్స్, తర్వాత రికగ్నైసెన్స్ అండ్ సర్వైలెన్స్ అంటే సర్వే చేస్తే ఏది ఉందో, దాంతో పాటు అటాకింగ్ డ్రోన్స్ కూడా, దాంతో పాటు ఒక వేల కేజీల యొక్క పేలుడు పదార్థం తీసుకెళ్లి దాన్ని అటాక్ చేయగలిగిద్ది అనమాట. ఏదైనా సీక్రెట్ మిషన్ లో ఇలాంటి క్రైమ్ని సంహరించడానికి ఉపయోగించే డ్రోన్లు అవి ఏంటంటే ఆకాశంలో చాలా ఎత్తుని ఎదుగుతూ ఉంటాయి. అది చాలా అత్యాధునికం. ఇది ఏంటంటే ఈ హెర్మీస్ 900 అనే ఒక డ్రోన్ ని ఇరాన్ IRGC దళాలు దాన్ని పేల్చకుండా దాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ జామ్ చేసి తన ఆధీనంలో తీసుకుంది. ఇది ఎంతటి ప్రమాదం అంటే హెర్మీస్ 900 డ్రోన్ ని ఇజ్రాయెల్ ఇరాన్ దళాలు పేల్చేస్తే అది ఒక విషయం అండి. కానీ దాన్ని స్వాధీనం చేసుకుని అంటే దాంట్లో ఉన్న టెక్నాలజీలు అన్నిటినీ తీసుకుని రివర్స్ ఇంజనీరింగ్ లో అలాంటి డ్రోన్ టెక్నాలజీ, అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ యొక్క డ్రోన్ టెక్నాలజీ ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంతటి ప్రమాదంలో ఇజ్రాయెల్ పడిపోద్ది. ఇప్పటికే ఇరాన్ తయారు చేసిన షాహెద్ అనే అత్యాధునిక డ్రోన్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి 4-5 రోజుల్లోనే అమెరికా ఒక కంపెనీ లుకాస్ అనే ఒక డ్రోన్ ని, అంటే ఇరాన్ డ్రోన్ నే ఇంకో రివర్స్ ఇంజనీరింగ్ లో ఇరాన్ మీద ప్రయోగిస్తున్నారు. మరి ఈ హెర్మీస్ 900 డ్రోన్ ని ఇరాన్ కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా హెల్ప్ రష్యా హెల్ప్ లేకపోతే దానికి డ్రోన్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. రివర్స్ ఇంజనీరింగ్ చేసి అదే డ్రోన్ ని ఇజ్రాయెల్ అమెరికా మీద ప్రయోగిస్తే చాలా ప్రమాదంలో పడిపోతుంది. ఇలాంటి డ్రోన్లు అయితే అమెరికా దగ్గర కూడా వెళ్ళగలుగుతాయి. కాబట్టి ఇది